ఇప్పుడు 2 ప్రభుత్వాలు చూస్తున్నారు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత. మీరు గతంలో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీ ఇప్పుడు లేరు. బట్ ప్రభుత్వాలు 2 మీరు చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాలు మీకు? అంటే తెలంగాణ ప్రభుత్వం కీర్కి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మనకి ఏమొచ్చింది చెప్పాలి. నేను అసలు పట్టించుకున్నాను. యాజ్ అ నార్మల్ సిటిజన్గా కూడా మీరు ఏమి ఒపీనియన్స్ చెప్పారు? పట్టించుకున్నాను. పాలిటిక్స్ ఫ్యామిలీ చూసానంటే ముందు స్పోర్ట్స్ కాలం చూస్తాం. స్పోర్ట్స్ కాలం మీకు ఇష్టం స్పోర్ట్స్? నేను కాలేజీలో నేను వాలీబాల్ క్రికెట్ ప్లేయర్ని, హై జంప్ 3rd ప్లేస్ కాలేజీలో. అదే నేను స్పోర్ట్స్ వల్ల అండి మీరు. ఓకే, అవార్డులు రివార్డులు వచ్చాయండి అప్పట్లో కాలేజీలో? 2 years బెస్ట్ యాక్టర్ నేను కాలేజీలో 1954 and 55. సంవత్సరం అయితే దగ్గర 7 కప్పులు వచ్చినాయి నాకు. అప్పుడు యాక్టివిటీస్ అయిపోయాయి. జనరల్గా మీరు బిగినింగ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి చెప్పారు, ఏది ప్లాన్ చేయలేదు, సినిమాలకు రావాలని ఉండే కానీ అది కూడా వచ్చాను, ఏదో అలా జరిగిపోయింది, అలా పాత్రలు వచ్చాయి, వచ్చిన తర్వాత మాత్రం సీరియస్గా తీసుకొని అన్నీ చేశారు. ఇప్పుడు ఏంటండి ఇప్పుడు మీ మానసిక స్థితి? వెరీ హ్యాపీ. వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు డు? అంటే ఇంకేమైనా చెయ్యాలి, ఇంకేమైనా ఉందా? నేను ఎప్పుడు ప్లాన్ వేసుకుంటానంటే దాని మీద వెళ్ళే దృష్టిలో అయితే ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు వెళ్ళాలి ఏం లేదు, ఎందుకంటే వయసు ఒకటి అవుతా, ఇప్పుడు ఎన్ని ఇవ్వలేం కదా, ఒప్పుకుంటుంది కదా, అంచేత తృప్తి పేరు ప్రఖ్యాత వచ్చినాయి, మన సంబంధం పిల్లలు హ్యాపీ. ఎందుకంటే మనకు కావాల్సిందే ఉందండి. ఏదన్నా ఇంకొక కోరిక ఉంటుంది కదా, మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, ఏదో వీళ్ళేదో చెయ్యాలి, లేకపోతే మీకంటూ అది నేను ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ అదృష్టం వాళ్ళు పుట్టించుకోవాలి. ఇప్పుడు మనకు ఏమి ఇచ్చారు, మా ఫాదరు నేను కష్టపడ్డాను. ఇప్పుడు మనం ఇచ్చామంటే వాళ్ళని హృదయంగా చెడగొట్టిన వాళ్ళు అవుతాం. వాళ్ళు కూడా కష్టపడాలి, వాళ్ళు ట్రై చేయాలి కదండి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. మీరు అన్నీ మీరే సమకూర్చి పెట్టేసి ఇప్పుడు ఇంతకంటే పెరగాలంటే పెరగలేరు. కానీ మీకు ఒక కోరిక ఉందని విన్నాను, మీ మనవడు సినిమాల్లోకి రావాలి అని, ఒక యాక్టర్ అవ్వాలని, కరెక్టేనా? అది లేదా? వాళ్ళకు జీలు కలగాలి. జీలు లేదా? ఉన్నదట కదా మీ మనవాడికి. ఎవరికో మనవాడికే కొంచెం ఆశ ఉంది, వాడు వస్తాడేమో అని. ఎందుకంటే ఆల్మోస్ట్ నా పోలికల్లో ఉంటాడు. అవునా? మరి వస్తే సంతోషం, మా పేరు నిలబెట్టడానికి. రాబోయినా నేను వాటి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చాలా థ్యాంక్స్ సత్యనారాయణ గారు, ఇంత టైం మీరు మా కోసం స్పెండ్ చేశారు. అంటే మీలాంటి వ్యక్తి నుండి మేము ఇన్ని తెలుసుకున్నాం. అసలు మీరు అంటే మీ సినిమాలు ఇవి తెలుసుకోవడం ఒక ఎత్తు, అసలు మీ జీవితం గురించి తెలుసుకోవడం అది అద్భుతం. అంటే అది ఒక నిజంగా ఒక విద్య, ఒక ఎడ్యుకేషన్. మీలాగానే ఈ జనం కూడా నా మీద వేరే భేదభావం రాకుండా, నేనేదో ఎగరెస్ట్గా చెప్పాను అనుకోకుండా అందరూ సహృదయంగా తీసుకోవాలని, ఏదన్నా తప్పుడు మాటైనా అనుకోకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎంతో శ్రద్ధగా ఇంటర్వ్యూ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ యూనిట్ అందరికీ నా ధన్యవాదాలు తెలిపోతున్నాను. సెలవు. ఐ డ్రీమ్ ఛానల్ శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ, నా జీవిత పరిణామాలు కానీ అన్నీ వీరి ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి, చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.